వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? చదువుకుంటున్నారా లేదా? సో నేనైతే చదువుకుంటున్నాను అనమాట. సీరియస్ ప్రిపరేషన్ అనేటువంటి మీ అందరికీ తెలుసు కదా. ఎగ్జామ్కి 1 మంత్ ముందు సీరియస్ ప్రిపరేషన్ అనేటువంటిది నాది ఎలా ఉంటుందో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. గత సంవత్సరం నుంచి నన్ను ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా వాళ్ళందరికీ తెలుసు. ఇంకా ఎగ్జామ్ 1 మంత్ ముందు ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఎంత సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా నా డే అనేటువంటిది బిగినింగ్ ఆఫ్ మై ప్రిపరేషన్ అంటే ఆ రోజులో నేను స్టార్ట్ చేసేది కరెంట్ అఫైర్స్ తోటే. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ అయితే ఈ రోజు రాసుకున్నానండి. జిఎస్టీ కలెక్షన్స్ హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చినాయి ఏప్రిల్ 2024. సో గుర్తుపెట్టుకోండి. సో అదనమాట నేను కరెంట్ అఫైర్స్. నేను ఎప్పుడు కరెంట్ అఫైర్స్ చదివినా కూడా ఈ రోజు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఏం చేస్తానంటే నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చదువుతాను. సో దట్ నేను చదివే కరెంట్ అఫైర్స్ వే అనేటువంటిది చాలా మందికి నచ్చుతుంది. సో అందుకని చెప్తున్నాను అనమాట. ఏది ఫాలో అవుతున్నారు అంటున్నారు. మెయిన్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా దగ్గర ఉంది కాబట్టి నేను టీఎస్పీఎస్సీని దృష్టిలో పెట్టుకుని అయితే హరీష్ అకాడమీని రెగ్యులర్గా ఫాలో అవుతాను. బ్లైండ్గా ప్రవీణ్ సాని ఫాలో అయిపోతాను అనమాట. సెకండ్ వచ్చేసి యూపీఎస్సీకి మాత్రం నేను పర్చం క్లాసెస్ అయితే చేస్తానండి. మనకు గ్రూప్ 1 అయిన 1 వీకే యూపీఎస్సీ కాబట్టి ఆ 1 వీక్లో మనము చాలా చేయలేము. కాబట్టి మన ఈ డేలోనే రేషియోగా డివైడ్ చేసుకోండి. నేను గ్రూప్ 1కి ఎంత కేటాయిస్తాను, యూపీఎస్సీకి ఎంత కేటాయిస్తాను అని చెప్పేసి రేషియోగా డివైడ్ చేసుకుని చదువుకోండి. అంటే మనం గ్రూప్ 1 అయిపోయిన తర్వాత మనకు అంత పెద్ద టైం కూడా లేదు యూపీఎస్సీ అంతా రివైజ్ చేయడానికి. సో ఎట్లాగూ సేమ్ సిలబస్ కాబట్టి కరెంట్ అఫైర్స్ మనం దీనికి ఎట్లా చదువుతామో యూపీఎస్సీకి గ్రూప్ 1కి రెండింటిని కలిపిగా చదవండి. సో మనకు గ్రూప్ 1లో కూడా నేషనల్ ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ పడతాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ పడతాయి, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జోగ్రఫీ. సో అన్నిటికీ కలిపే చదవండి. చదివేటప్పుడు ఏంటిదంటే దృష్టిలో పెట్టుకోండి వీఆర్ గోయింగ్ టు గివ్ యూపీఎస్సీ ఆల్సో అని చెప్పేసి. చాలా మంది ఏమంటున్నారంటే అక్క వి స్కిప్డ్ యూపీఎస్సీ దిస్ ఇయర్ అని చెప్పేసి అంటున్నారు. సో నాకు తెలిసి చాలా మంది ఎలా అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది కొంచెం కష్టంగానే ఫీల్ అవుతారు. ఎందుకంటే గ్రూప్ 1 అనేటువంటిది 2 ఇయర్స్గా మనం ఇదే సిలబస్ని 2 ఇయర్స్గా 2 టైమ్స్ ఎగ్జామ్ రాసాము. అంటే దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అటెంప్ట్ ఫర్ ఎవ్రీ వన్. కాబట్టి ఈ అటెంప్ట్ వల్ల యూపీఎస్సీ ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి యూపీఎస్సీ అయితే చాలా మంది ఇయర్ రాయట్లేరంట. సో అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది నన్ను కమెంట్స్ చేయరండి. చాలా మంది కొంతమంది సీనియర్ అంటే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఏంటిదంటే కమెంట్స్ చేయరు, వాళ్ళు మెయిల్ చేస్తారనమాట. నాకు తెలిసినంత వరకు 12 మెంబర్స్ అయితే ఈసారి అంటే మెయిల్ చేస్తున్న వాళ్ళలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 8 మెంబర్స్ ఏమో సిస్టర్స్, 4 మెంబర్స్ బ్రదర్స్. సో వీళ్ళందరూ అయితే యూపీఎస్సీ రాయట్లేరంట. సో అలా ఏం లేదండి, నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను అనమాట. సో అంత హెక్టిక్ అయితే ఏం అవసరం లేదు, మనము రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు చేయలేను అనుకుంటే ఇంకా నేను ఏం చెప్పలేను. కాకపోతే వీ హ్యావ్ వే టు. సో నేనేమంటున్నానంటే గ్రూప్ 1కి మెయిన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదవండి. ఎలా సో మనకు ఓస్వాల్ బుక్స్ వాళ్ళు అయితే మనకు పవర్ బ్యాంక్స్ అనేటువంటి డిజైన్ చేశారండి యూపీఎస్సీని దృష్టిలో పెట్టుకొని. కానీ మనకేంటిదంటే ఈ పవర్ బ్యాంక్స్ మనకు యూపీఎస్సీకి మాత్రమే కాదు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము లాస్ట్ 2 ఇయర్స్ మనం ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాం కదండి గ్రూప్ 1 ఎగ్జామ్. సో అందులో మనకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఎన్సీఆర్టీ బిట్స్ అనేటువంటి డైరెక్ట్గా పడ్డాయి. సో ఇప్పుడు మనకున్న ఈ కొంచెం టైంలో మనం అన్ని ఎన్సీఆర్టీస్ని రివైజ్ చేయలేము, సిలబస్ ఇంకా మనకు కంప్లీట్ కాలేదు అని అనుకున్న వాళ్ళు ఏంటిదంటే నా బెటర్ సజెషన్ ఏంటిదంటే ఖచ్చితంగా ఈ బుక్స్ అయితే వాళ్ళకి యూజ్ అవుతాయని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు పాలిటీ అనేది తీసుకున్నాం అనుకోండి, పాలిటీలో మనం లక్ష్మీకాంత్ చదువుతాము, కానీ మనకి ఏంటిదంటే ఎన్సీఆర్టీ బిట్స్ కూడా డైరెక్ట్గా పడుతున్నాయి. అలాగే జాగ్రఫీ కూడా 11th and 12th ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా పడుతున్నాయండి. సో అట్లాంటప్పుడు ఏంటిదంటే మనం ఇప్పుడు అన్ని ఎన్సీఆర్టీస్ అన్ని చదివి ఎన్సీఆర్టీస్ని మనం ప్రాక్టీస్ చేయలేమన్నమాట, ఎంసీక్యూస్. సో అండర్ ఎన్సీఆర్టీకి ఎంసీక్యూస్ కూడా ఫస్ట్లో ఉంటాయని నాకు తెలియదండి, బుక్స్ ఉంటాయని. సో నాకు ఓస్వాల్ వాళ్ళైతే బెస్ట్గా అనిపించింది అనమాట వీళ్ళ బుక్స్. మనకి ఏంటిదంటే కంటెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు జోగ్రఫీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సో ఇవన్నీ ఏంటిదంటే వీళ్ళు ఖచ్చితంగా ముందు వాళ్ళు ఇచ్చిన డిజైన్ చేసినటువంటి బుక్స్లో ముందు ఏంటిదంటే కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్కి వాళ్ళు ఎంసీక్యూస్ ఇస్తున్నారు అనమాట విత్ ఎక్స్ప్లెనేషన్. సో నాకు ఈ థీమ్ అనేటువంటి చాలా నచ్చింది అనమాట. ఇది మనకు గ్రూప్ 1కి పక్కా యూజ్ అవుతుందని మాత్రం నాకు అనిపించింది. సో ఇది మాత్రం చెప్తానండి, ఇది గ్రూప్ 1కి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. అండ్ అలాగే యూపీఎస్సీకి కూడా మనం రెండింటికి ఈ బుక్స్ చదివితే రెండింటికి యూజ్ అవుతుంది. చాలామంది ఇప్పుడు ఇది చదువుతాం మనం గ్రూప్ 1కి చదువుతాం కరెక్టే, మళ్ళీ యూపీఎస్సీకి ఎట్లా అంటే ఈ బుక్స్ అనేటువంటిది యూపీఎస్సీ కోసమే డిజైన్ చేశారు, కానీ ఇవి మనకు గ్రూప్ 1కి కూడా యూజ్ అవుతాయి. సో బెస్ట్ అని చెప్తాను నేను. అలాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటిదంటే ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటు మనం మాక్ టెస్ట్ కూడా ఇవ్వాలన్నమాట వీలైనంత వరకు. అట్లీస్ట్ మనము 15 to 20 అయితే ఇవ్వాలండి, బోత్ అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1కి అండ్ మనము సీసాట్ కూడా ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. సో సీసాట్కి అయితే మినిమం ఒక 5 to 10 పేపర్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. అదే మన ఫ్రీ టెస్ట్లు వచ్చినాయి అనుకోండి, ఫ్రీ టెస్ట్లో మనం ఖచ్చితమైన టైం పెట్టుకొని మనం రాయము. ఎగ్జామ్ 2.5 hours ఉందనుకోండి, సో ఖచ్చితంగా అంత టైం అయితే పెట్టి రాయమన్నమాట ఫ్రీ రిసోర్సెస్ యూజ్ చేస్తున్నప్పుడు. కానీ మనం ఇట్లా కొన్ని డబ్బులు పెట్టి బుక్స్ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా టైం అనేటువంటిది పెట్టుకొని మనము పేపర్స్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వీళ్ళు 2 ఇచ్చారండి మాక్ టెస్ట్, అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి
చేయడానికి. సో ఇంకా ఆన్లైన్లో మనం ఎగ్జామ్ రాసినప్పుడు డీవియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇక్కడ మనం బుక్స్ తీసుకొని మనము సాల్వ్ చేయడం వల్ల ఏంటంటే మనకు డీవియేషన్స్ అనేటువంటిది అంత ఎక్కువ ఉండవు అనమాట. సో వీళ్ళు సీసాట్ కూడా కొన్ని పేపర్స్ అయితే ఇచ్చారండి. కొన్ని పేపర్స్కి ఏంటిదంటే విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కీ విత్ ఎక్స్ప్లెనేషన్. కానీ కొన్ని లాస్ట్ పేపర్స్కి ఏంటిదంటే ఓన్లీ కీ ఇవ్వడం మాత్రమే జరిగిందనమాట. సో నేనేంటిదంటే నార్మల్గా ఇది బుక్లో సాల్వ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తానంటే వెంటనే క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే వెనకకి తిప్పి చూస్తాను. సో అలాంటిది ఏం ప్రాబ్లం లేకుండా ఫస్ట్ కొన్నిటికి మాత్రమైతే వాళ్ళు కీ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కానీ రిమైనింగ్ వాటికి అయితే ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 5 పేపర్స్ రాసినప్పుడు ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి సొల్యూషన్ అనేటువంటిది చూసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగతా వాటికి మనం ఇవే ట్రిక్స్ సీసెట్లో ఏవైతే వాళ్ళు షార్ట్ కట్స్ కానీ ట్రిక్స్ కానీ వాడారో అవే ట్రిక్స్ వాడుతూ మిగతా పేపర్స్ అన్ని మనం సాల్వ్ చేయొచ్చు. అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సీసెట్లో మనం 27 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడితే మనము సీసెట్ అయితే క్లియర్ చేయొచ్చు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. మనకున్న 80 క్వశ్చన్స్లో ఒక 30 క్వశ్చన్స్ కరెక్ట్గా సాల్వ్ చేస్తే ఇంకా మన సీసెట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అండ్ ఇంగ్లీష్ని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క ఇంగ్లీష్ పేరాగ్రాఫ్కి వాళ్ళకు క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు, ఒక పేరాగ్రాఫ్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అండ్ వాళ్ళకి ఆన్సర్ ఏమిస్తున్నారు. సో ఇదొక్కటి మనం మైండ్లో పెట్టుకొని ఎగ్జామ్ అంటే ఏ ఎగ్జామ్ అయినా ఏ టెస్ట్ మనం రాసినప్పటికీ కూడా క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఇస్తున్నారు, మిగతా 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఎట్లా డిఫరెంట్గా ఉన్నాయి అనేటువంటిది చూసినట్లయితే ఖచ్చితంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేయొచ్చండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కనుక లాస్ట్ టైం ఇప్పుడు 2023 టాపర్స్ బయటకు వచ్చారు కదండి. సో వాళ్ళ యొక్క సీసాట్ స్కోర్ చూసినట్లయితే మీకు తెలిసిపోతుంది. అంటే నాకు తెలిసి 80 అబో అయితే ఎక్కువ మందికి రాలేదు, చాలా తక్కువ మందికి వచ్చినాయి. 70, 68, 69 ఇలానే వచ్చాయన్నమాట. సో నేను ఈ బుక్స్ ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఒక్క బుక్స్ యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్ చేయండి. ఖచ్చితంగా పవర్ బ్యాంక్స్ తీసుకోవడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే మనకి గ్రూప్ 1కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. చాలామందికి ఏంటిదంటే ఫ్రీ రిసోర్సెస్ని ఏంటిదంటే సర్లే అని లైట్ తీసుకుంటారు. కొంచెం డబ్బులు పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాళ్ళు రిసోర్సెస్ని అయితే వాడుకుంటారు. సో నేను అట్లాంటి దాన్ని అందుకని చెప్పేసి నేను డీవియేట్ అవ్వద్దని చెప్పేసి మ్యాక్సిమం నేను ఏంటిదంటే నా ప్రిపరేషన్ అంతా ఆఫ్లైన్ మోడ్లోనే ఉండాలని చెప్పేసి అయితే ఈ మాక్ టెస్ట్కి కూడా నేను బుక్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో మీకు ఇంకేమైనా డౌట్ కానీ అలా ఏమైనా ఉంటే ఒకవేళ కమెంట్స్ ఆఫ్ చేసినట్లయితే మెయిల్ చేయొచ్చు. ఖచ్చితంగా నేను మీ మెయిల్ని ఒక 2 రోజుల తర్వాతనైనా చూసుకొని నేను రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ వెరీ అర్జెంట్ ఉంటే మాత్రం ఇస్తానండి. అంతేనండి. ఈ బుక్స్ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి రెండింటికి యూజ్ అయ్యేలాగా ఉంది కాబట్టి అందుకనే రెండింటికి కలిపి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే తర్వాత 1 మంత్ తర్వాత ఎగ్జామ్ దగ్గర పడ్డ తర్వాత 10 రోజుల ముందు 15 రోజుల ముందు అక్క మేము రివిజన్ చేయలేదని మీరు నన్ను అడిగారు అనుకోండి, అప్పుడు నేను ఈ బుక్స్ కొనమని అస్సలు చెప్పను. ఎందుకంటే అంత తక్కువ టైంలో మీరు బుక్స్ తీసుకొని కవర్ చేయలేరు, ఎందుకంటే డబ్బులు వేస్ట్ అవుతాయి అండ్ మనం చదవం కూడా. అందుకని చెప్పేసి తీసుకోవాలనుకుంటే అంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట. ఇంకా మీరు కనుక ఈ 1 వీక్ కానీ 10 డేస్లో కానీ మిస్ అయ్యి తీసుకోలేదంటే డెఫినెట్గా మీరు లూజ్ అవుతారు అని చెప్పేసి అయితే పక్క చెప్తాను. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏ ఎగ్జామ్ అయినా సరే పెరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ యూపీఎస్సీ వాళ్ళే కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎన్సీఆర్టీస్ గ్రూప్ 1 ఇలాంటి ఎగ్జామ్స్ కాన్సన్ట్రేట్ చేయరు, స్టేట్ ఎగ్జామ్స్ అని చెప్పేసి అనుకుంటారు. అదంతా రాంగ్ అని చెప్పేసి మనకు ప్రూవ్ అయింది మన స్టేట్ గ్రూప్ 1 ఎగ్జామ్లోనే. సో అందుకని చెప్తున్నాను అనమాట. వీళ్ళు ఏంటిదంటే గ్రూప్ 1కి సంబంధించి అంటే ఎన్సీఆర్టీస్ అంతా గిస్ట్ అంతా వీళ్ళు ఇచ్చి నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, ఎంసీక్యూస్ కూడా. మనకు ప్రిపరేషన్ అనేటువంటిది ఇలానే చేయాలి, ఎన్సీఆర్టీ గిస్ట్ అంతా చదవాలి, క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎన్సీఆర్టీస్ అందరు బుక్స్ చదువుతారు కానీ ఎన్సీఆర్టీస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ పడతాయని చెప్పేసి ఎగ్జాక్ట్గా గెస్ట్ చేయలేకపోతున్నారనమాట. సో అలాంటి వాళ్ళందరికీ నాకు ఫస్ట్లో ఎన్సీఆర్టీస్ మీద ఇట్లా ఎంసీక్యూస్ బుక్స్ ఉంటాయని కూడా తెలియదండి, ఇనిషియల్ డేస్ ఆఫ్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్. సో నాకు ఈ బుక్స్ అనేటువంటిది చాలా మంచిగా హెల్ప్ అవుతున్నాయి అనమాట. సో మీరు కూడా కొనడానికి ట్రై చేయండి. సో డేని అయితే అస్సలు వేస్ట్ చేసుకోకండి. డేలో మీరు ఒకవేళ ఈ రోజులో నేను చదవలేను అని చెప్పి మీకు అనిపించినప్పుడు అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్ అయినా మీరు చదవండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేటువంటిది మిస్ అయింది అంటే ఈ టైంలో అంటే అంత బాగా చదవాలి, అంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. సో ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే ఆ ఎగ్జామ్ని లాస్ట్ చేసుకోవాలి, ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్లో అట్లాంటి ఏం వద్దండి. ఖచ్చితంగా చదువుకుంటూ వెళ్తే సిలబస్ అనేటువంటిది 2 సేమ్ అయినప్పుడు మనం ఈ ఎగ్జామ్కి దాన్ని పక్కకు పెట్టాలని చెప్పేసి అయితే అవసరం లేదు. చాలా మంది అట్లనే అనుకుంటున్నారు. సో పర్వాలేదండి, అంటే ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది కదా, అటెంప్ట్ మిస్ అవుతాను అని చెప్పేసి భయం ఉంటుంది కదా. సో పర్వాలేదు. కాకపోతే ఇదే ఇయర్ లాస్ట్ అటెంప్ట్ అనుకునే వాళ్ళైతే అలా చేయరు కదా. సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఒక్కటి గట్టెక్కినామంటే మెయిన్స్ ఆటోమేటిక్గా మనకు చాలా మంది గైడ్ చేసే వాళ్ళు ఉంటారండి, మెంటార్స్ కూడా దొరుకుతారు. మెయిన్స్ ఏం లేదండి, ఆల్రెడీ చదువున్న దాన్ని మన ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంతే. సో అది అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది గ్రూప్ 1 అయినా సరే అలాగే యూపీఎస్సీ అయినా సరే. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. నేను 15K వచ్చినప్పుడు లైవ్లోకి వస్తానండి. సో అప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడుకుందాము. ఇప్పుడైతే నాకు అంత ఎక్కువ టైం అనేది లేదనమాట. సో ఉన్న కొంచెం టైంలోనే నేను ఇటు ఈ టెస్టులు రాసుకుంటా, ఇంకా నేను చెప్పాను కదండి హిస్టరీ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. మొత్తం హిస్టరీ ఎలా చదవాలి అంటే ఈసారి ఏ ఎగ్జామ్లో ఎలాంటి
బిట్టు పడిన ఆన్సర్ రాసేలాగైతే హిస్టరీ అయితే మొత్తం నీట్గా ఒక మళ్ళీ ఒక బుక్స్ అయితే తయారు చేసుకున్నానండి, షీట్స్ తయారు చేసుకున్నాను. సో అలా అయితే అయిపోయింది. సో అదే విధంగా నేను హిస్టరీలో ఎలా అయితే చదివానో పాలిటీ ఎలాగో చదువుతూనే ఉంటానండి ఎప్పుడు. సో పాలిటీ మీద అంతేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ జాగ్రఫీ ఉండే ఎకానమీ, ఈ 2 కూడా అలాగే నేను ఎట్లయితే హిస్టరీకి ప్రిపేర్ అయ్యానో అంటే ఇన్ డెప్త్గా ప్రిపేర్ అయ్యాను అనమాట ఈసారి. అండ్ గ్రూప్ 1కి ఓన్లీ ఇండియన్ హిస్టరీయే కాదు, తెలంగాణ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. సో తెలంగాణ హిస్టరీ కూడా చదవాలి, అది చదివితేనే మనకు గ్రూప్ 1లో హిస్టరీ అనేటువంటిది పార్ట్ అయిపోయినట్టు. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఓకేనా? అంతేనండి. ఈ బుక్స్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ నేను కమెంట్స్ బాక్స్ కనుక ఆఫ్ చేస్తే సారీ అండి, టైం అనేది ఉండట్లేదు, అందుకని నేను కమెంట్స్ ఆఫ్ చేస్తున్నాను. ఇన్ కేస్ చాలా ఇంపార్టెంట్ విషయం నాతో మాట్లాడాలనుకుంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు టెక్స్ట్ చేయొచ్చు అనమాట, ఓకేనా? బాయ్ అండి, సీ యూ నెక్స్ట్ వీడియో.